నాకు భాగ్యం ఏమంటే మీ బాటలో ఋషిపీఠం లాంటి ప్రేరణతో మేము కూడా కొంత నేను దర్శనం అనే పత్రికను 22 ఏళ్ళుగా ఏర్పాటు చేసి దర్శనం ద్వారా మీరు చేస్తున్న మంచి పనులు మేము చూస్తూనే ఉన్నాం. గురుగారు పత్రిక కాకుండా ఒక సంస్థగా మీరు దాన్ని బలపరిచారు. పత్రికలో ప్రామాణికమైన రచనలు వస్తున్నాయి. సంస్థగా మీరు చేస్తున్నవి అన్ని ధర్మరక్షణ కోసం మీరు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషి మేము చూస్తున్నాం. అందుకే మీపై ప్రత్యేక గౌరవం. చాలా గురువుగారు. ఆ 17వ వార్షికోత్సవంలో మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా అభ్యర్థించాను. అప్పుడు ఆ భాగ్యం కలిగింది. మిమ్మల్ని పల్లకీ సేవతో స్వర్ణ కంకణంతో పాదపూజ చేసి సత్కరించుకునే భాగ్యం ధార్మిక వరేణ్యతో మాకు కలిగింది. అది కూడా మా జీవితంలో ఒక గొప్పనైనటువంటి అనుభూతి. నేను కూడా మర్చిపోలేనండి. ఎందుకంటే ముఖ్యంగా నాకు భయం, కొద్ది సన్మానం అంటే ప్రవచనం దగ్గర ఎంత ఉత్సాహం ఉంటుందో సన్మాన సమయంలో భయం వస్తుంది. అది ఎందుకో తెలియదు, ఉన్నమాట చెప్పేస్తుంది. గురువుగారు అసమ్మాన తపస్సిద్ధి సమ్మాన తపసక్షయ అని మాట ఉంది. అదొక భయం నాకు కొంచెం. కానీ మీ ఆదరణనే నేను కాదనలేకపోయాను. నేను చూసేదంతా ప్రేమ మాత్రమే, ఆదరణ మాత్రమే. అది గురుగారు, మీరు విద్యార్థులు, పిల్లలు, యువత చాలా సందర్భాల్లో కూడా మీరు కొంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక ప్రసంగాలు, అభిభాషణలు, ప్రవచనాలు ఇస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా క్వాంటం సిద్ధాంతము, ప్రాచీన సాహిత్యము, మన ఆర్ష సంస్కృతిని కూడా మీరు చాలాసార్లు విదేశాల్లో కూడా తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆధునిక శాస్త్రాలు, ఆధునిక విజ్ఞానం ఏదైతే ఉందో 1000 ఏళ్ల క్రితమే మన ఋషులు మనకు అందించారు అని చాలా చెప్తూ ఉంటారు. అవునండి. ఆ ఆర్ష సంస్కృతి యొక్క వైశిష్ట్యం ఏ విధంగా ఆ ప్రవచనాల ప్రభావం కనిపిస్తుంది, ఎలాంటి ప్రభావం ఉండాలని అంటున్నారు మీరు? అంటే నేను ఇందాక చెప్పినట్టు సంప్రదాయమైన వాంగ్మయం చదువుకోవడమే కాకుండా అధునాతనంగా వస్తున్న పరిశోధనలను కూడా పరిశీలిస్తుంటాను నేను. ఆంగ్ల సాహిత్యంలో కూడా పాశ్చాత్యుల పరిశోధనల్లో వచ్చే విషయాలు అవి కూడా చదవడం నాకు అలవాటు, తెలుసుకోవడం ఒక అలవాటు. చిన్నతనం నుంచి గురువుగారు? చిన్నతనం నుంచి ఉంది. తర్వాత ఈ ధర్మంపై ప్రేమ పెరిగిన తర్వాత కళాశాల జీవితం నుంచి కూడా వీటిపై నేను కొంచెం, అంటే మరీ సైన్స్ చదివేనని కాదు, వీటికి సంబంధించిన అంశాలను మాత్రం పరిశీలించడం జరిగింది. దానితో మన వాళ్ళకి ఆ సైంటిఫిక్గా వీటికి అవసరం, లాజికల్గా చెప్పడం ఇది చాలా అవసరం అని తెలిసి ఈ అధునాతన పోకడలు, అధునాతన ఆలోచన ధోరణులు వీటిని పరిశీలిస్తూ వాళ్ళకు అందడానికి నేను చెప్తున్న ప్రయత్నం జరుగుతుంది.